తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు గొప్ప స్థానం ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిలకలూరిపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉదయించే సూర్యులని, భవిష్యత్తు వారిదేనని అన్నారు. జెన్జీ తరం అనేది చాలా కీలకమన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు, అధికారికి వారి భవిష్యత్తుపై ధ్యాస ఉండాలన్నారు. లక్ష మెదళ్లను కదిలించే శక్తి చదువు ఇస్తుందన్నారు. పొద్దున లేస్తే బూతులు తిట్టే వ్యక్తులు వినోదం పంచే సినిమాకు వీలైనంత దూరంగా ఉండాలన్నారు. అబ్దుల్ కలాం వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న పవనుడు పేదోడి కండేస్తే మౌనంగా నాయకుడు జనసేనుడు మాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడు భగత్ సింగ్ అనుడు నచ్చిందే చేస్తాడు. అంబేద్కరుడవు నచ్చిందే చేస్తే మౌనంగా ఉండలేడు. అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం. మీరు 2000 తర్వాత పుట్టిన వాళ్ళు, మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి. అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి. చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది. మీ చేతిలో చాలా బలమైన ఆయుధం. 1,00,000 మంది మెదళ్లను కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది. మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒకసారి తల్లిదండ్రులు కూడా మీరు మీ స్థాయిలో మీరు గొప్ప గొప్ప పాఠాలు చెప్పకలేదు. మా అమ్మ పెద్ద ఒక డిగ్రీ ఏం చదువుకోలేదు. మా అమ్మ హై స్కూల్ డ్రాప్ అవుట్. కానీ ఆవిడకున్న విజ్ఞానం సగటు తల్లిదండ్రులాగే ఒక మంచి కోరుకునే వ్యక్తి సగటు భారతీయులందరూ. అందుకని మీలో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది. ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు. మీరేం అనుకోలేదు, మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి. మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు. కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, నిగూఢమైన శక్తి ఉంటుంది. మీరు ఆ మాటలు చెప్పండి. పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, టీవీలు చూడకండి, సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా చిన్నపాటి వినోదమే, దాన్ని జీవితంగా తీసుకోకండి. నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను. మన కోసం కష్టపడే ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి. మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్ద